తపస్కాలం 3వ వారం మంగళవారం. దివ్య పూజా బలి పఠనాలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 8వ అధ్యాయం 10వ వచనం వరకు. కీర్తనలు 40వ గ్రంథం 6, 7, 8, 9, 10వ వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. యువతి గర్భవతి ఉన్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం వరకు మరియు 8వ అధ్యాయం 10వ వచనం వరకు. ప్రభు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశం వినిపించెను. నీవు దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశం పైనుండి అయినను చూపింపుమని ప్రభువుని అడగవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. మీరెట్టి ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగును. మీరెంత మాట్లాడినను ప్రయోజనం ఉండదు. ప్రభువు మాకు బాసటగా ఉన్నాడు. ఇది ప్రభుని వాక్కు. నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్టుగా, ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను. 2వ పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఎలా అయినా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపమును తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్ట అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పాను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించిన వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్టనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రముగా చేయబడితిమి. ఇది ప్రభుని వాక్కు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. సువిశేష పట్టణము పునీత లూకా గారు వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునికి యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనే. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఇట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తిని ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టము ఎలిజబెత్ అమ్మను చూడము,
ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలా అయినా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్.